పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో అతి పెద్దదైనటువంటి నక్సల్స్ దాడి నుంచి తప్పించుకున్నారు. యాక్చువల్గా మొన్ననే నక్సల్స్ని భారీ ఎత్తున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో దాడి చేస్తారని పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే నక్సల్స్ దాడి చేశారు. అయితే చుట్టూ కాపలా కాస్తున్న వాళ్ళకి గాయాలని మిగతా వాళ్ళు వెంటనే కంట్రోల్ చేసుకున్నారు. తెలంగాణ సరిహద్దుకు అనుకున్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేకారాన్ని జీడిపల్లి ఎఫ్ఓబి ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ 2ని లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి మావోయిస్టులు మరోమారు కాల్పులకు దిగబడితే 3 జవాన్లకు గాయాలని వాళ్ళ క్యాంపులోని చికిత్సలు అందిస్తున్నారు. రాత్రి వేళ మావోయిస్టులు జరిపిన దాడి భద్రతా బలగాలు వెలుతురు బాంబులు వేస్తూ ఎదురు కాల్పులతో తిప్పికొట్టినాయి. మావోయిస్టుల దాడి ఘటనని ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. మావోయిస్టులు ఈ నెల 5వ తేదీ రాత్రి కూడా జీడిపల్లి 2 క్యాంప్ మీద కాల్పులు జరపడంతో 2 జవాన్లు గాయపడ్డారు. ఈ దాడులు వెనుక మావోయిస్టు అగ్రనాయకుడు హెడ్మా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మావోయిస్టులు మెరుపు దాడుల నేపథ్యంలో పామేడుకు అదనపు బలగాలు పంపుతున్నారు. తాజాగా వాళ్ళు చేసిన ప్రయత్నం మొత్తం మావోయిస్టులది ఒక బ్యాచ్లు లేపేశారు కాబట్టి పోలీసులు కూడా అలాగే చేయాలన్నటువంటి ప్రయత్నం విఫలమైంది.